ఈ బ్యూటిఫుల్ మౌంటైన్స్ మధ్యన నైట్ అక్కడ టెంట్ వేసుకున్నాము. ఓబులవారిపల్లి టు మనాలి, లదాఖ్, శ్రీనగర్ సోలో రైడ్, ఏ స్మాల్ ట్రిబ్యూట్ #రంజితాన్ విల్స్ అన్న. సూర్య బయటకు వచ్చే సూర్య. వర్ష అయితే పలకరిస్తూనే ఉంది. మౌంటైన్స్ అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయి. సేవ్ వాటర్, సేవ్ ఎర్త్, సొల్యూషన్ టు పొల్యూషన్ అంటూ ఇవాళ డే 71 ఈ బ్యూటిఫుల్ ప్రదేశం నుంచి అయితే స్టార్ట్ కాబోతూ ఉంది. ఇక లేట్ చేయకుండా, చలి కూడా మామూలుగా లేదు. మొబైల్ కవర్ అయితే చినిగిపోయింది. మామూలు కవర్ అయితే వేసాను. వర్ష కూడా పలకరిస్తూ ఉంది. మనమైతే ఈ ప్రదేశం నుంచి ఇక మన రైడ్ని స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడి నుంచి 23 కిలోమీటర్లుగా ఉంది. మనం వెళ్ళాల్సిన లే అయితే 270 కిలోమీటర్లు ఉంది. అక్కడైతే ఒక నేమ్ బోర్డు ఉంది. మరి చూద్దాం. అక్కడికి వెళ్ళేసి ఇక కంటిన్యూగా మొబైల్ ఆఫ్ చేసేసి ఇంకా లోపల పెట్టేసి వెళ్ళిపోతూ ఉండడమే. స్టార్ట్ చేసేద్దాం మన మ్యాస్ట్రో రైడ్ అయితే. సూర్య ఇలానే ఉండు సాయంత్రం వరకు. ఇక్కడ స్టార్ట్ చేసేసాం. మనము 1 కిలోమీటర్ అయితే వచ్చాము. ఇక్కడికి వస్తే ఇక్కడి జంతువులుగా అయితే ఈ కొండ ప్రాంతాల్లోని జంతువులు ఇవి. అక్కడ ఒకటి పరిగెత్తా ఉండదు. ఎక్కడరా? అదిగో అక్కడ. అదే భలే ఉన్నాయి. కుందేళ్ళు కాదు, కాకంటే ఇక్కడ జంతువులుగా ఎక్కడే ఉన్నాయి. వచ్చి ఆగే లోపల పరిగెత్తుకుంటా పోయినారు వాళ్ళు. ఎందుకో మరి తెలీదు. రోడ్లు పరంగా అయితే కాస్త నార్మల్గానే. నిన్న 16,000 అడుగుల ఉన్నంత ఎత్తుగా అయితే లేవు ఈ పక్కన అయితే రోడ్లు. నార్మల్గా ప్లెయిన్గా డౌన్గా కాస్త అప్పుగానే ఉన్నాయి. బ్యూటిఫుల్ లాంటి కొండల మధ్యనే వెళ్ళిపోతూ ఉందాం ఇట్లాంటి జంతువులు చూసుకుంటూ. రోడ్డు అయితే ఒకటే స్ట్రైట్ రోడ్డుగా పోతానే ఉండదు. క్లాస్గా వేసిపారేసినారు రోడ్డు. నిజంగా బ్యూటిఫుల్ రోడ్సే. ఇలాంటి బ్యూటిఫుల్ కొండల మధ్యన మొత్తం ఎడారి లాంటి ప్రాంతంగానే ఓపెన్గా దూరంగా కొండలుగా దగ్గరగా కనిపిస్తూ భలే ఉంది. రోడ్డుగా అయితే మొత్తం కాస్త ఎక్కువ శాతం డౌన్గానే ఉంది. ఫ్లాట్గా ఉన్నా కానీ డౌన్గానే ఉంది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ కొండలు ఎక్కడం మొదలవుతుంది ఆ రన్నింగ్ నుంచి. రోడ్స్ అయితే ఇక వీళ్ళైతే మనకు థ్యాంక్ యూ చెప్పినారు. మనం ఇప్పుడు దాకా ట్రావెల్ చేసినందుకు. మొత్తం గుడారాలుగా టెంట్లుగా అన్నీ ఉన్నాయి. ఇలా వెళ్తూ ఉన్నాం. ఇలాంటి రోడ్లో మనం వచ్చేసిన మార్గాలన్నీ ఇవి. కూల్గానే ఉండు సూర్య. మౌంటైన్స్ అయితే రెడ్ మౌంటైన్స్ అలా బ్యూటిఫుల్ మౌంటైన్స్గా ఉన్నాయి. ఇప్పుడైతే మనం సర్చు అనే ప్రదేశం, ఊరుగా అంటూ కాదు, ఒక ప్రదేశం పేరు సర్చు. మొత్తం ఇదంతా సర్చునే. చూసారా మొక్క ఎక్కడ చూసుకున్నా కానీ క్యాంపులు. ఇక అవతల అయితే మనం ఈ స్టేట్లో నుంచి, హిమాచల్ స్టేట్లో నుంచి ఇంకో స్టేట్లోకి ఎంటర్ అయిపోతూ ఉన్నాము. అది చెక్ పోస్ట్. అక్కడ ప్రాపర్గా గూగుల్ తల్లి అయితే వేరే చోట చూపిస్తూ ఉంది. కాకంటే అఫీషియల్గా అవతల నుంచి అది చెక్ పోస్టు. ఏ స్టేట్ అంటారా? ద డ్రీమ్ ఆఫ్ ల్యాండ్ ఆఫ్ డెస్టినేషన్ లదాఖ్ ప్రదేశ్ అయితే అయిపోతుంది మనకి ఈ రోజుతో. ఈ బ్యూటిఫుల్ ప్లేసెస్ మధ్యన మనమైతే చేరుకుంటాం లదాఖ్. లదాఖ్ స్టేట్లోకి మనమైతే ఇప్పుడు ఈ ఊర్లకు వెళ్తూ ఉన్నాము. ఏ వస్తాయో తెలీదు. ఈ సర్చు అనే ఈ భూభాగం తర్వాత పెద్ద ఊరుగా అంటే పాంగ్ ఒకటే. మధ్యలో ఎలాంటి ప్రదేశాలు ఉండవు. ఇప్పుడు దాకా మనం ఎట్ట చూసినామో ఓపెన్ ఏరియాస్గా అట్టే ఉంటాయి. వెల్కమ్ టు యూ డిస్ట్రిక్ట్ లే. మన మ్యాస్టర్కి అయితే వెల్కమ్ చెప్పేశారు వీళ్ళు. మరి చూద్దాం ఇవాళ ప్రదేశానికి మనం ఎక్కడికి చేరుకుంటామో ఏంటో. ద బ్యూటిఫుల్ ల్యాండ్స్ మధ్యన అయితే మనం చాలా దూరమే ట్రావెల్ చేస్తూ వెళ్ళిపోదాం. ప్రాజెక్టు హిమ్నక్ మంది ప్రాజెక్టు ఎల్ఆర్. సర్చు అంటేనే ప్రదేశం, ఒక ఊరిగా కాదు ప్రదేశంగా. సర్చు అంటేనే ఈ మౌంటైన్స్ ఉండే ప్రదేశంగా. ఇక్కడ అన్నీ అయ్యే ఎట్టా అదే హోటల్గా, బెడ్గా, స్టే చేసే ప్రదేశంగా మొత్తం అన్నీ అవే. అవతల భూభాగంలో చూసాము. ఇప్పుడు యువతల భూభాగము. ఇంకా అఫీషియల్గా గూగుల్ తల్లి ప్రకారంగా అయితే ఇంకా 2-3 కిలోమీటర్లుగా ఉంది.
ల్యాండ్ ఆఫ్ హిమాచల్, ల్యాండ్ ఆఫ్ లే అనేది. రోడ్డు పోతానే ఉండదు, మధ్యలో అయితే ఈ రివరు, మళ్ళీ అవతల నుంచి తిరుక్కొని రావాలి. ఓమో ఎంత దూరం ఉండదండి, నుంచో కంటిన్యూగా వచ్చా ఉండదు. ఒక బ్రిడ్జ్ అట్టే వేసేసింటే సరిపోయి ఉండదా, ఎడిగిపోతానే ఉండదు చివరికి. అయితే ట్వింగ్ బ్రిడ్జ్ ఇంత మూలకి వేసేసినారు. మనము ఆ పక్క నుంచి ఆ నుంచో వచ్చినాము ఇట్ట. ఇప్పుడు ఇంక ఇదంతా తిరుక్కొని పోవాలి. ఆడ చూస్తే చూసినంతగా కనిపిస్తూ ఉండదు. ఇట్ట చిన్న ప్రదేశంలో ఈ ట్వింగ్ బ్రిడ్జ్ అయితే వేసేసినారు వీళ్ళు. ఇప్పుడు కొత్తగా ఇది కడుతూ ఉన్నారు. అది ఇప్పుడు టెంపరీగా అయితే ఆ ఇనుప బ్రిడ్జ్, ఇదైతే కొత్తగా కడతా ఉన్నారు పెద్ద బ్రిడ్జ్గానే. ఇక్కడ వీళ్ళు ఉన్నారు పనిచేసే వాళ్ళుగా. నీళ్ళు ఏమన్నా తీసుకొని పోదాం మనం అయితే. ఇక నీళ్ళు అయితే దొరకవు ఆ ప్రదేశాలలో, వీళ్ళని అడిగి నీళ్ళు తీసుకొని పోదాం. మనమైతే వచ్చేటప్పుడు ఆ రూట్లో వచ్చాము, అదంతా వచ్చేసాము. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఈ రూట్లో మధ్యలో ఇదే రివర్. ఇప్పుడు మళ్ళీ ఆ చూసిన రూట్లోనే వెళ్తూ ఉండాలి. వీళ్ళు ఇంకా పనిచేసే వాళ్ళు ఇంకా రానట్టుగా ఉన్నారు. వస్తే వీళ్ళైనా తోడుగా ఉంటారు మనకు, మనుషులు కనిపించే విధంగా. వెహికల్స్ పోతానే ఉన్నాయి, కానీ మధ్యలో వస్తాయి ఒక 20 టర్నింగ్లు ఏమో వస్తాయి. మరి అది హిల్లో డౌనో ఏంటో తెలియదు, చూద్దాం. ఆ 20 టర్నింగ్లు దాటుకుంటే మళ్ళీ కాస్త నార్మల్గానే ఉన్నట్టుంది. ఈ బ్యూటిఫుల్ కొండల మధ్యన అక్కడ లేక్ అయితే ప్రవహిస్తూ ఉంటుంది. ఆ కొండల్లోంచి ఎక్కడ అది ఎంత రాయి, బండరాయి మాదిరిగా ఉంది, కానీ అక్కడి నుంచి నీళ్లు వస్తూ ఉన్నాయి. బండరాలలోంచి నీళ్లు కారుతూ ఆ లేక్ పైన, సుందర్ లేక్, ఆ లేక్ వస్తూ ఉన్నాయి. అసలుకి ఏంటి విచిత్రం, బండరాళ్ళల్లో నీళ్లు ఎట్టుంటాయి. అదంతా ఇప్పుడు బండరాయి కావచ్చు, మంచు కాలంలో మొత్తం మంచుతో కప్పబడిపోయి ఉంటుంది. మొత్తం ఇవన్నీ మెరిసే కొండలన్నీ అవే మంచుతో కప్పబడిపోయి ఉండేటివి ఇవన్నీ. ఇప్పుడైతే మనం ఈ హిమాచల్ నుంచి ఇంకో స్టేట్లోకి ఎంటర్ కాబోతున్నాము. అక్కడ వెల్కమ్ బోర్డు ఉంటుందా లేదా అనేది చూద్దాం. అసలుకి బ్యూటిఫుల్గానే ఉంది ఇక్కడ వ్యూ పాయింట్గా అయితే. ఎస్, బాయ్ బాయ్ హిమాచల్ ప్రదేశ్. ఇప్పుడైతే లదాఖ్లోకి ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ ఉన్న లదాఖ్ స్టేట్లోకి అయితే మనం ఎంటర్ అయిపోయినాము. మనాలి అయితే చూసేసాం హిమాచల్లో. ఇప్పుడైతే లదాఖ్ స్టేట్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము. ఇదే ఇక్కడ చూపిస్తున్న వెల్కమ్ బోర్డుగా అయితే ఏమీ లేదు. అదో అక్కడ ఉన్న ఆ రాయే అయితే ఇక్కడ అవతల లదాఖ్, యువతల హిమాచల్ డివైడ్ చేస్తున్నది. అదే మనమైతే ఉన్నాం ఎగ్జాక్ట్గా గూగుల్ తల్లి మ్యాప్ ప్రకారం ఎగ్జాక్ట్గా మిడిల్ పాయింట్ ఆఫ్ హిమాచల్, లదాఖ్. అలా మనమైతే ఇక్కడ లదాఖ్ స్టేట్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. వెల్కమ్ టు లే లదాఖ్. ఒక అడుగు హిమాచల్లో, ఒక అడుగు లదాఖ్లో. ఏం ఫీల్ ఉంది అసలుకు ఇలా సైకిల్లో వెళ్తూ ఉంటే. అబ్బా, ఇలాంటి చూడండి అసలుకు ఒక ఫోటో ఫ్రేమ్ పైన వెళ్తున్నట్టుగానే ఉంది. ఫోటో ఫ్రేమ్ పైన వెళ్తున్నట్టుగానే మొత్తం. నేనైతే వెనక్కి తిరిగితే ఎడబడిపోతాను. ఫోటో ఫ్రేమ్లోనే వెళ్తూ ఉన్నట్టుగా ఉంది. ఇక్కడైతే అక్కడ ఒక బ్రిడ్జిగా వస్తుంది. ఈ బ్రిడ్జ్ మెరిసిపోతూ ఉండదు మిల మాస్టర్తో క్లిక్ కిసిక్కే. అలా నీళ్ళు అయితే లేవు, మరి మంచు కొండలన్నీ కరిగితే ఏమన్నా వస్తాయేమో, అప్పటికి చూద్దాము. ఉప్పొంగుతాయి నీళ్ళు అయితే వస్తే మాత్రము. అప్పట్లో అయితే పాత బ్రిడ్జిగా అక్కడ ఉండింది, పాత రోడ్డుగా కూడా అవతల సైడ్గా ఉంది. అది పాత బ్రిడ్జిగా అక్కడ. ఇప్పుడైతే కొత్తది BRO రోడ్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ BRO చూసారా అక్కడ. రోడ్స్ అంటే ఇలా ఉంటాయి మరి, హైజెనిక్గానే. ఆల్ ఇండియా వచ్చేసాం మనం కొండల్లో. నేషనల్ హైవే 3 పక్కన 10 టర్నింగ్లు అయితే వచ్చేసాయి. ఇది ఒకటి, ఇప్పుడు ఒకటోదే స్టార్ట్ అయినాను. అది ఒకటి ఎక్కాల, ఆ పైన ఒకటి, ఆ పైన ఒకటి, ఆ పైకి ఆడుకో పోవాలా, ఆ పైన దాటుకొని అవతలకి పోవాలేమో. కానీ ఆ విధంగా వేసేసారు. ఆడాడో బస్సు వస్తూ ఉండదు, ఆడికి పోవాలి ఆ చివరికి.
ఆ కొండ చివరికి. చూద్దాం ఏ టైంకి పోతామో. ఇప్పుడైతే టైము 12 ఏమో అయింది. రోడ్డు కూడా కచ్చాపచ్చా రోడ్డే, ఎందుకంటే వానలు పడితే ఇంక మొత్తం దిగిపోయేదే. అడిగి రోడ్డు పైన ఈ విధంగా చేసినారంటేనే గ్రేటు. చూద్దాం ఆ పైకి పోయి ఎంత సమయం పడుతుందో. 11:40 అయితే అయింది టైము. ఆ పైకి పోయినాక షూట్ చేస్తాను, అప్పటికి ఎంత టైం అయిందో. 47, 14 ట్రన్నింగ్ ఇది. 14ది ఇంకా ఒక 9 ఉన్నాయి. అబ్బా చూడండి, ఆ కింద నుంచి వచ్చేసాం మనము. ఆ రివర్ పక్కన కింద ఉండేది ఇది. 14 ట్రన్నింగు, ఇంకా 9 ఉన్నాయి. మించు టైం 12:40 అయింది. 12:40 అయింది. అలుపు అయితే లేదు, కానీ ఇక్కడ మాత్రము కండరాలన్నీ వణుకుతూ ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ 4 రోజుల నుంచి కంటిన్యూగా కొండలు ఎక్కుతూనే ఉన్నాము. హార్డ్గా అంటే అలసిపోయేది కాదు, కానీ అయ్యే కండరాలు అనేటివి షేక్ అయిపోతూ ఉన్నాయి లోపలైతే. 12:40 అయింది. చూద్దాం ఆ 9 ఎక్కే లోపల 2:30 అవుతుందేమో. చూద్దాం. ఆ పైకి అడుగో ఉన్నాయి కండరావు. ఇంకా ఆ పైనుంచి వచ్చాయి కిందటి కండరావు.